అందరికీ నమస్కారం. మీ ఇంట్లో లక్ష్మీదేవి తిరుగుతూ ఉంటే ఈ 5 సూచనలు కనిపిస్తాయి. మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి ఓం మహాలక్ష్మీదేవియై నమః అని కామెంట్ పెట్టండి. మీ ఇంట్లో లక్ష్మీదేవి తిరుగుతూ ఉంటే ఖచ్చితంగా ఈ 5 సంకేతాలు సూచనలు కనిపిస్తూ ఉంటాయి. ఈ సూచనలను గుర్తించినట్లయితే లక్ష్మీదేవి మీ ఇంట్లోనే ఉందని, మీ ఇంట్లో నివసిస్తుందని, మీ ఇంట్లో తిరుగుతుందని అర్థం చేసుకోవచ్చు. నిజంగా లక్ష్మీదేవి మన ఇంట్లో తిరుగుతుందా? మన ఇంట్లో లక్ష్మీదేవి తిరిగితే ఈ విషయం మనకు ఎలా తెలుస్తుంది అనే సందేహం చాలామందికి కలగవచ్చు. ఈ సందేహం ఏమీ అవసరం లేదు. లక్ష్మీదేవి ఏ ఇంట్లో అయితే ఉంటుందో ఆ ఇంట్లో అప్పుడప్పుడు తిరుగుతూ ఉంటుంది. అందుకే మన పెద్దలు పూర్వం రోజుల్లో అమ్మవారు తిరిగే సమయం అని చెప్పుకునేవారు. కానీ ఈ రోజుల్లో అమ్మవారు తిరుగుతున్నారు అంటే ఎవరూ నమ్మటం లేదు. అసలు అమ్మవారు ఇంట్లో తిరుగుతున్నారని గ్రహించే శక్తి కూడా ఎవరికీ ఉండటం లేదు. యోగులకు, సిద్ధ పురుషులకు అయితే అమ్మవారు ఏ ఇంట్లో తిరుగుతున్నారు అనేది సులభంగా తెలిసిపోతుంది. కానీ సాధారణ మానవులు ఈ విషయాన్ని పసిగట్టలేరు. ఎందుకంటే సాధారణ పురుషులకు లేదా మానవులకు ఆ జ్ఞానశక్తి అనేది ఉండదు. కానీ లక్ష్మీ అమ్మవారు కనుక మన ఇంట్లో తిరిగితే మాత్రం కొన్ని సూచనలు కనిపిస్తాయి. సాధారణ మానవులు ఈ సూచనల ద్వారా వారి ఇంట్లో లక్ష్మీదేవి ఉన్నది అని పసిగట్టేయవచ్చు. ప్రతి ఒక్కరూ తమ ఇంట్లో లక్ష్మీదేవి నివాసం ఉండాలని, అమ్మవారు తమ ఇంట్లో తిరుగుతూ ఉండాలని కోరుకుంటూ ఉంటారు. లక్ష్మీదేవి అంటే సాక్షాత్తు ధనానికి అధిపతి. ఎవరికి ఐశ్వర్యం సిద్ధించాలన్నా ఆమె అనుగ్రహంతోనే జరుగుతుందని నమ్మకం. లక్ష్మీదేవి సకల సంపదలకు ఆదిదేవత. ఆ తల్లి మన ఇంట్లో ఉంటే చాలు అన్నీ లభిస్తాయి అంటారు మన పండితులు. ఇక్కడ సంపద అంటే బంగారం, నిధి, డబ్బు, భవనాలు కాదు. భౌతిక సంపాదన శాశ్వతమైనది. నిజానికి లక్ష్మీదేవి అనుగ్రహించేది ఆధ్యాత్మిక సంపద. అది తరిగిపోనిది. కష్ట సమయంలో ధైర్యాన్ని ఇచ్చేది. అలాంటి సంపద కష్టాల నుంచి తప్పించుకోవడం కాదు, ఆ కష్టాలను ఎదుర్కొనే బలాన్ని ఇస్తుంది. లక్ష్మీదేవి ప్రసన్నత లేకుంటే విష్ణుమూర్తి కూడా భక్తులకు అందుబాటులో ఉండడు. సదాచారం, సత్ప్రవర్తన, లక్ష్మీదేవి ఆహ్వానాలు ఈ 2 ఉంటే ముందు లక్ష్మీదేవి అనుగ్రహం, తర్వాత విష్ణుమూర్తి అనుగ్రహం కూడా పొందవచ్చు. అందుకే ప్రతి ఒక్కరికి ఈ లక్ష్మీ కటాక్షం అవసరం. అందుకే అందరూ లక్ష్మీదేవి తమ ఇంట్లో ఉండాలని కోరుకుంటూ ఉంటారు. లక్ష్మీదేవి ఇంట్లో ఉన్నప్పుడు, ఇంట్లో తిరుగుతున్నప్పుడు కొన్ని సూచనలు కనిపిస్తాయి. మరి ఆ సూచనలు ఏమిటో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వివరంగా. మొదటి సూచన ఏమిటంటే సువాసన. మన ప్రమేయం లేకుండానే మన ఇంట్లో సువాసన వెదజల్లుతూ ఉంటే లక్ష్మీదేవి తిరుగుతుందని అర్థం. అంటే మనం ఇల్లు వదిలి ఒక వారం రోజులు ఊరు వెళ్ళామనుకోండి. ఊరు వెళ్ళి వచ్చిన తర్వాత తలుపు తీయగానే మీ ఇంట్లో నుండి మంచి సువాసనలు అంటే అగరబత్తుల వాసన కానీ, గంధం వాసన కానీ, పూల వాసన కానీ ఇలా ఏ విధమైన సువాసనలు వచ్చినా అమ్మవారు మీరు లేని సమయంలో మీ ఇంట్లో తిరిగారని అర్థం చేసుకోవాలి. అమ్మవారు ఇంట్లో తిరిగితే ఇలా మంచి సువాసన వస్తుంది. ఊరు వెళ్ళినప్పుడే కాదు, మీరు ఒక రోజంతా ఇల్లును ఖాళీగా వదిలేసి వెళ్ళిపోయి తిరిగి వచ్చినప్పుడు సువాసనలు వెదజల్లినా కూడా అమ్మవారు మీ ఇంట్లో తిరుగుతున్నారని అర్థం. అంటే ఇంట్లో అందరూ ఉన్నప్పుడు సడన్గా మంచి సువాసనలు రావడం మొదలయ్యాయి అనుకోండి. అప్పుడు మీ ఇంట్లో అమ్మవారు తిరుగుతున్నారని అర్థం. అంటే మీరు పూజలు ఏమీ చేయకపోయినా, అగరబత్తులు వెలిగించకపోయినా, మీ ప్రమేయం ఏమీ లేకుండా సువాసనలు వస్తే మాత్రం ఖచ్చితంగా లక్ష్మీదేవి మీ ఇంట్లో తిరుగుతుందని అర్థం చేసుకోవచ్చు. ఇది లక్ష్మీదేవి మీ ఇంట్లో సంచరిస్తుందని తెలిసే మొదటి సూచన. ఇక రెండవ సూచన ఏమిటంటే కోయిల లేదా ఉడత. అలాగే మీ ఇంటి దగ్గరలో ప్రతిరోజు ఉదయం కోయిల కానీ, ఉడత కానీ వస్తూ ఉంటే మీ ఇంట్లో లక్ష్మీదేవి తిరుగుతుందని అర్థం చేసుకోవాలి. సాధారణంగా కోయిలలు వసంతకాలంలోనే ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి. మిగిలిన రోజుల్లో అంతగా కనిపించవు కూడా.
కొంతమంది ఇళ్ళ దగ్గర ప్రతిరోజు ఉదయం కోయిల వచ్చి అరుస్తుంది. లేవగానే ఆ ఇంట్లో వారికి కోయిల కనిపిస్తుంది. ఏ ఇంట్లో అయితే లక్ష్మీదేవి తిరుగుతుందో ఆ ఇంటి దగ్గర ఇలా కోయిల వచ్చి అరుస్తుంది. అంటే ఒక్కసారి కాదు, ప్రతిరోజు ఇలా ఉదయం పూట మీ ఇంటి దగ్గరలో కోయిలలు అరుస్తూ ఉంటే, ఇలా జరిగితే మీ ఇంట్లో లక్ష్మీదేవి సంచరిస్తుందని అర్థం చేసుకోవాలి. ఇక ఉడత కూడా సేమ్ అలాగే. కొంతమంది ఇళ్ళ దగ్గర ప్రతిరోజు ఉదయం ఉడత వచ్చి కిచ్ కిచ్ మని శబ్దం చేస్తుంది. ఆ ఇంట్లోని వారికి లేవగానే ఉడత కనిపిస్తుంది. ఇలా కోయిల ఉడతలు ఎందుకు వస్తాయి అంటే వాటికి మీ ఇంట్లో లక్ష్మీదేవి సంచరిస్తుందనే విషయం తెలుస్తుంది. ఈ విషయాన్ని మీకు చెప్పటానికి అవి వస్తాయి. కాబట్టి ఇలా ప్రతిరోజు ఉడత కానీ లేదా కోయిల కానీ మీ ఇంటికి వస్తూ ఉంటే మీ ఇంట్లో లక్ష్మీదేవి తిరుగుతుందని తెలియజేసే సూచన అని తెలుసుకోండి. మరి లక్ష్మీదేవి మీ ఇంట్లో తిరుగుతుందని తెలిపే మూడవ సూచన ఏమిటంటే దీపం ఒకేసారి కాంతివంతంగా వెలగడం. మన ఇంట్లో కొన్నిసార్లు దీపారాధన చేస్తున్నప్పుడు ఎలాంటి గాలి లేకుండా కూడా దీపం ఒకేసారి కాంతివంతంగా వెలుగుతుంది. అలాగే ఒత్తులు కదులుతూ ఉంటాయి. ఇలా జరిగితే అమ్మవారు అక్కడికి వచ్చి వెళ్ళారని, మీ దీపారాధన స్వీకరించారని అర్థం. అమ్మవారు ఇంట్లో తిరుగుతున్నారు అనడానికి ఇవన్నీ కూడా సూచనలే. అలాగే మీ పూజ గదిలో పదే పదే లక్ష్మీదేవి పటం లేదా అమ్మవారి పటం పక్కకు వరగడం లేదా కింద పడిపోవడం జరుగుతూ ఉన్నా కూడా అది లక్ష్మీదేవి మీ ఇంట్లో తిరుగుతుందని తెలిపే సంకేతం. ఇలా అమ్మవారు ఇంట్లో తిరిగేటప్పుడు ఇలా పటాలు పక్కకు జరగడం లేదా పక్కకు వరగడం లేదా కింద పడిపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. అలా కింద పడిన పక్కకు ఒరిగిన వెంటనే ఆ పటాలను యథాస్థానంలో పెట్టేయండి. ఇలా జరిగితే కనుక అమ్మవారు వచ్చి వెళ్ళారని గుర్తుంచుకోండి. మరి అమ్మవారు అందరి ఇళ్లల్లో తిరగరు, కొందరి ఇళ్లల్లోనే తిరుగుతూ ఉంటారు. అలా అమ్మవారు ఇంట్లో స్థిర నివాసం ఉండి సంచారం చెయ్యాలంటే గొప్ప అదృష్టం కూడా ఉండాలి. అదృష్టం ఉన్న వారికి మాత్రమే ఈ సూచనలు కనిపిస్తాయి. అంటే అమ్మవారిని భక్తి శ్రద్ధలతో కొలిచే వారికి మాత్రమే ఆ అదృష్టం వరిస్తుంది. మరి నాలుగవ సూచన ఏమిటంటే ఇంట్లో ఉండే ఫ్యాన్ అన్నీ కూడా ఆఫ్ చేసి ఉన్నప్పుడు, ఎలాంటి గాలి లేనప్పుడు ఒకేసారి ఒక గాలి వచ్చి ఒక ఏవులాగా తగిలి వెళ్ళిపోతుంది. ఆ స్పర్శను మనం తెలుసుకోగలుగుతాం కూడా. ఆ గాలి ఎవరో కాదు, అమ్మవారే. గాలి రూపంలో కూడా అమ్మవారు ఇంట్లో తిరుగుతూ ఉంటారు. ఇక ఐదవ సంకేతం ఏమిటంటే చాలామందికి రాత్రిపూట అంటే పడుకునే సమయంలో కానీ లేదా బ్రహ్మ ముహూర్తంలో కానీ ఇంటి దగ్గర లేదా ఇంటి లోపల ఎవరో తిరుగుతున్నట్లు పట్టీల శబ్దము లేదా గజ్జల శబ్దం వస్తూ ఉంటుంది. కొంతమంది ఇళ్ళ దగ్గర ప్రతిరోజు వస్తుంది. కొంతమంది ఇళ్ళ దగ్గర అప్పుడప్పుడు ఈ శబ్దం కనిపిస్తూ ఉంటుంది. చాలా వరకు అందరూ ఇలా గజ్జల శబ్దం వస్తే భయపడిపోతూ ఉంటారు. ఏదో దుష్టశక్తి మా ఇంట్లో తిరుగుతుందని భయపడుతూ ఉంటారు. కానీ ఎవరికి తెలియని విషయం ఏమిటంటే అలా గజ్జల చప్పుడు వస్తే అమ్మవారు మీ ఇంట్లో తిరుగుతున్నారని అర్థం. మీ ఇంట్లో గజ్జల చప్పుడు వినిపించి మంచి సువాసన వస్తే మాత్రం అమ్మవారు తిరుగుతున్నారని సంకేతం. మరి లక్ష్మీదేవి మీ ఇంట్లో తిరుగుతున్నప్పుడు కనిపించే సూచనలు ఇవే. ఈ సూచనలు కనిపిస్తే మాత్రం ఖచ్చితంగా అమ్మవారు మీ ఇంట్లో ఉన్నారు, మీ ఇంట్లోనే సంచరిస్తూ తిరుగుతూ ఉన్నారు అని అర్థం చేసుకోండి. ఇలాంటి సూచనలు వచ్చినప్పుడు అమ్మవారు మీ ఇంట్లో నుండి వెళ్ళకుండా ఉండటానికి జాగ్రత్తలు తీసుకోండి. మీ ఇంటిని మనసును శుద్ధిగా ఉంచుకోండి. అన్నీ అమ్మవారికి నచ్చే పనులే చేయండి. అమ్మవారు మీ ఇంటికి వచ్చిన అతిథి అని భావించి అన్ని మర్యాదలు చేయండి. మరి ఈ శ్రావణ మాసంలో ఇలాంటి సూచనలు మీకు కనిపిస్తే మీ అంతటి అదృష్టవంతులు ఇంకెవరూ ఉండరు.
మరి అమ్మవారు మీ ఇంట్లోనే స్థిరంగా ఉండిపోయి సకల ఐశ్వర్యాలను ఇస్తారు. ధనవంతులు అయ్యే ముందు లక్ష్మీదేవి మీ ఇంటికి కొన్ని అదృష్ట సంకేతాలను కూడా పంపుతుంది అని శాస్త్రం చెబుతుంది. ప్రతి మనిషి కూడా ధనవంతుడిలా మారాలని కోరుకుంటాడు. మరి ధనవంతులుగా మారే ముందు వచ్చే సంకేతాలు ఏమిటి? మనం ధనవంతులుగా మారడానికి ముందు ఏమైనా సూచనలు వస్తాయా అని కొందరు ఆలోచిస్తారు. ధనవంతులుగా మారే ముందు కొన్ని అదృష్ట సంకేతాలు లక్ష్మీదేవి పంపుతుందని శాస్త్రం చెబుతుంది. ఎందుకంటే లక్ష్మీదేవి తలుచుకుంటేనే ఎవరైనా ధనవంతులుగా మారుతారు. లక్ష్మీదేవి అంటే సాక్షాత్తు ధనానికి అధిపతి. ఎవరికి ఐశ్వర్యం సిద్ధించాలన్నా లక్ష్మీ అనుగ్రహంతోనే జరుగుతుందని వేద పండితులు చెబుతున్నారు. అందుకే అందరూ వివిధ రూపాల్లో ఉన్న లక్ష్మీదేవి పటాలు, బొమ్మలను పూజిస్తారు. లక్ష్మీదేవి సకల సంపదలకు ఆది దేవత. ఆ తల్లి అనుగ్రహం ఉంటే చాలు అన్నీ లభిస్తాయి అంటారు మన పెద్దలు. లక్ష్మీదేవిని చంచల స్వభావం అని కూడా అంటారు. అమ్మవారి అష్టోత్తరంలో చంచలాయ నమః అనే నామం కూడా ఉంది. దీనికి కారణం ఏమిటంటే ఏ దేవుని ఉపాసన చేస్తారో ఆ దేవుని తత్వం ఉపాసకునికి వస్తుంది. దాని అనుసారం లక్షణాలు కనపడతాయి. లక్ష్మీ ఉపాసన చేసినచో ధనప్రాప్తి కలుగుతుంది. ఈ ఉపాసన తగ్గినచో అహం జాగృతమై ఆ దేవత తత్వం ఉపాసకుడిని వదిలి వెళ్ళిపోతుంది. అప్పుడు సొంత తప్పు ఒప్పుకోక మనుషులు లక్ష్మి చంచలమైనదని అంటూ ఉంటారు. కానీ ఇక్కడ గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే నిజంగా లక్ష్మీదేవి చంచలమై ఉన్నట్లయితే తాను చరణాలను ఎప్పుడో వదిలేసి ఉండేది. కాబట్టి లక్ష్మీదేవి చంచలమైనది కాదు, మన భక్తి మాత్రమే చంచలమైనది అనే విషయాన్ని అందరూ తెలుసుకోవాలి. ఎక్కడ అహం ఉంటుందో, ఎక్కడ అశుభ్రత భక్తి ఉండదో అక్కడ అమ్మవారు ఒక క్షణం కూడా నిలవదు. అలాగే ప్రతి మనిషి కూడా తన జీవితం బాగుండాలని, ఎప్పుడూ సుఖ సంతోషాలతో ఉండాలని, ఎలాంటి అప్పులు ఆర్థిక ఇబ్బందులు లేకుండా ధనవంతులుగా మారాలని కోరుకుంటూ ఉంటారు. అవి జరిగే సందర్భాలు కొన్ని ఉంటాయి. కొందరే ధనవంతులుగా మారుతారు. అలా ధనవంతులుగా మారే ముందు లక్ష్మీదేవి కొన్ని అదృష్ట సంకేతాలను పంపుతుంది. మరి ఆ సంకేతాలు ఏమిటో ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. అలాగే లక్ష్మీదేవి కొన్ని చోట్ల ఉంటుంది, కొన్ని చోట్ల అసలు ఉండదు. పాల సముద్రం నుండి లక్ష్మీదేవి ఉద్భవించినప్పుడు ఇంద్రుడికి తాను ఎక్కడ పుట్టానో అనే విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పింది. ధర్మ కార్యాలను నిర్లక్ష్యం చేసి నీతి నిజాయితీలు అతిక్రమించి కామంతో ఉండే వ్యక్తులు ఇలాంటి ప్రదేశాల్లో లక్ష్మి అసలు ఉండదు. అహంకారం అజ్ఞానంతో ప్రవర్తించిన, అలాగే మనసాక్షికి విరుద్ధంగా ప్రవర్తించే అలాంటి వారి చెంతన కూడా లక్ష్మీదేవి ఉండదు. అత్యాసపరులైన వారి దగ్గర కూడా లక్ష్మీదేవి కొలువు ఉండదు. కర్మలన్నిటిలోనూ దురాశ చాలా పెద్దది అని, పాపాలకు దురాశే మూలం అని శాస్త్రాలలో పేర్కొన్నారు. కనుక దురాశపరులు దగ్గర కూడా తాను ఉండనని లక్ష్మీదేవి ఇంద్రునికి చెప్పింది. హింసను ప్రేరేపించేవారు ఉండే ప్రదేశాల్లో, హింసాత్మక ప్రదేశాల్లోనూ లక్ష్మీదేవి ఉండటానికి అంగీకరించదు. మానవులపై, మూగజీవులపై హింసను పాల్పడే వారికి లక్ష్మీదేవి దూరంగా ఉంటుంది. అంతేకాదు ఇలాంటి వారికి కష్టాలను కూడా కలుగచేస్తుంది. ఎక్కడ మహిళలను పూజించబడతారో అక్కడ లక్ష్మీదేవి కొలువు తీరి ఉంటుంది. ఆడవారిని అవమానించడం, వారిని కించపరచడం, అలాగే దౌర్జన్యాలకు పాల్పడడం వారి దగ్గర నుండి కూడా లక్ష్మీదేవి దూరంగా వెళ్ళిపోతుంది. అలాగే తమలోని లోటుపాట్లను సవరించుకుంటూ ఒకరినొకరు గౌరవించుకునే సభ్యులు ఉండే కుటుంబంపై లక్ష్మీ కటాక్షం ఎల్లప్పుడూ ఉంటుంది. వచ్చిన అతిథులను గౌరవించడం, అలాగే వచ్చిన అతిథులను ఖాళీ కడుపుతో కానీ, వట్టి చేతులతో కానీ పంపని ఇల్లు పుణ్యక్షేత్రాలతో సమానం. అలాంటి చోట లక్ష్మీ నివాసమై ఉండటమే కాదు, ఆ కుటుంబానికి సిరి సంపదలతో తూలతూగుతూ ఉంటారు.
ప్రేమ అనురాగాలతో అన్యోన్యంగా కాపురం చేసే భార్యాభర్తలు ఉండే ఇంటికి లక్ష్మి ఆశీస్సులు సదా ఉంటాయి. నిరంతరం పోట్లాడుకుంటూ కుటుంబ సభ్యులపై గౌరవం లేని జంటలు ఉండే ఇంటిని లక్ష్మీదేవి వదిలి వెళ్ళిపోతుంది. ఒకసారి నారదుడు లక్ష్మీదేవిని, అమ్మ లక్ష్మీమాత, మానవులు ధనవంతులుగా మారే ముందు ఏమైనా సూచనలు, సంకేతాలు అందుతాయా అని అడిగాడు. అప్పుడు లక్ష్మీదేవి, నారదా, మనుషులు ధనవంతులుగా మారే ముందు నేనే ప్రకృతి రూపంలో కొన్ని అదృష్ట సంకేతాలను పంపుతాను. ఈ సంకేతాలను గుర్తించి ఎవరైతే వారి శక్తి అనుసారం కష్టపడతారో వారిని ఖచ్చితంగా నేను వరించి ధనవంతులను చేస్తాను అని లక్ష్మీదేవి కొన్ని అదృష్ట సంకేతాల గురించి నారదునికి చెప్పింది. మరి ఆ సంకేతాలలో మొదటిది పూజలో కొబ్బరికాయ. కొబ్బరికాయ కొట్టినప్పుడు ఆ కొబ్బరికాయలో పువ్వు వచ్చినచో త్వరలోనే మీరు ధనవంతులుగా మారుతారు అనడానికి సంకేతంగా భావించాలి. ఇలాంటి సంకేతం అందినప్పుడు అతి త్వరలోనే మీరు ధనవంతులుగా మారుతారు. అలాగే మిమ్మల్ని వరించిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని శ్రమించారంటే త్వరలోనే లక్ష్మీదేవి మిమ్మల్ని ధనవంతులుగా మార్చేస్తుంది అని చెప్పడంలో సందేహం లేదు. అలాగే మంగళవారం లేదా శుక్రవారం రోజుల్లో కోతులు మీ ఇంటిపైకి లేదా మీ ఇంటి దగ్గరకు వస్తూ ఉంటే త్వరలోనే మీరు ధనవంతులుగా మారుతారు. అలా వచ్చిన కోతులకి అరటిపండు లేదా వేరే ఏదో ఒక పండు ఇస్తే చాలు, త్వరగా లక్ష్మీదేవి మిమ్మల్ని ధనవంతులుగా మార్చేస్తుంది. అలాగే మీరు పూజలు చేస్తున్నప్పుడు ప్రతిరోజు దేవుడు పటానికి లేదా విగ్రహానికి సమర్పించిన పువ్వు లేదా ఫలం కింద పడుతూ ఉంటే దాని అర్థం లక్ష్మీదేవి త్వరగా మిమ్మల్ని ధనవంతులుగా మార్చేస్తుందని అర్థం. దేవునికి పెట్టిన పువ్వు కింద పడితే ఆ పువ్వును ఆడవారు తలలో పెట్టుకోండి. పూజలో సమర్పించిన పండు కింద పడితే ఆ పండును ప్రసాదంగా స్వీకరించి తినండి. ఇలా చేస్తే అతి త్వరలోనే లక్ష్మీదేవి మిమ్మల్ని ధనవంతులుగా మార్చేస్తుంది. ఇక నాలుగో సంకేతం ఏమిటంటే, కాకులు కానీ ఇంకా ఇతర పక్షులు కానీ మీ ఇంటి ముందు తాము తీసుకువెళుతున్న ఆహారాన్ని జార విడిచాయి అంటే ఖచ్చితంగా త్వరలోనే లక్ష్మీదేవి మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని ధనవంతులుగా మారుస్తుంది. ఇలా పక్షులు సంకేతాలు ఇచ్చినప్పుడు ఆ పక్షులకు ప్రతిరోజు ఏదో ఒక ఆహారం పెట్టారంటే మరింత త్వరగా మీరు ధనవంతులుగా మారే అవకాశం ఉంటుంది. ఇంట్లో ప్రతిరోజు దీపం పెట్టినప్పుడు చిన్నగా టప్ టప్ మని శబ్దం వస్తే త్వరలో మీరు ధనవంతులుగా మారబోతున్నారని అర్థం. అలాగే ఎప్పుడైనా మీరు గుడికి వెళ్ళి తిరిగి ఇంటికి వస్తున్నప్పుడు యాదృచ్ఛికంగా తెల్లటి ఆవు మరియు దూడ కనిపిస్తే అతి త్వరలో మీరు ధనవంతులుగా మారుతారు అనడానికి సంకేతం. అలా ఆవు దూడ కనిపిస్తే వాటికి నమస్కారం చేసుకుని ఏదైనా వాటికి ఆహారం తినిపిస్తే లక్ష్మీదేవి మిమ్మల్ని త్వరలో ధనవంతుల్ని చేస్తుంది. ఆడవారు ఇంట్లో కుంకుమ బొట్టు పెట్టుకుంటూ ఉన్నప్పుడు చెయ్యి జారి కుంకుమ కింద పడితే అది లక్ష్మీదేవి ఆగమనానికి సంకేతం. ఇలా పదే పదే జరిగితే మాత్రం అశుభానికి సంకేతం అని గుర్తుంచుకోండి. ఎప్పుడో ఒకసారి అనుకోకుండా బొట్టు పెట్టుకున్నప్పుడు జారి కింద పడిపోతే ఖచ్చితంగా త్వరలోనే ఆ ఇంట్లో వారికి ధన సంతోషం కలుగుతుందని లక్ష్మీదేవి నారదునితో చెప్పింది. అలాగే ప్రతిరోజు ఉదయం లేవగానే రోడ్డు తుడుస్తున్న పనివాళ్ళు కనిపిస్తే మీరు త్వరలో ధనవంతులుగా మారుతారని అర్థం. అలాగే పదే పదే నల్ల చీమలు ఇంట్లోకి వస్తూ ఉంటే త్వరలోనే లక్ష్మీదేవి మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని ధనవంతులుగా మారుస్తుంది అని అర్థం. అలాగే ఎవరికైనా కలలో నవ్వుతున్న పూర్వీకులు కనిపిస్తే అతి త్వరలోనే వారు ధనవంతులుగా మారుతారు. పూర్వీకులు అంటే తల్లి, తండ్రి, అమ్మమ్మ, తాతయ్య ఇలా ఎవరైనా సరే చనిపోయిన పెద్దలు మీకు వాళ్ళు నవ్వుతూ కనిపిస్తే త్వరలోనే మీరు ధనవంతులుగా మారుతారని అర్థం చేసుకోవాలి. ఇవి లక్ష్మీదేవి చెప్పిన 10 అదృష్ట సంకేతాలు. ధనవంతులుగా మారే ముందు ఖచ్చితంగా వీటిలో ఏదో ఒక సంకేతం వస్తుందని లక్ష్మీదేవి నారదుడికి చెప్పింది. కనుక మీరు కూడా ఏమైనా సంకేతాలు అందుతాయేమోనని వేచి చూడండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.
ఓం మహాలక్ష్మీదేవియే నమః అంటూ కామెంట్ పెట్టండి. మా ఛానల్ని సపోర్ట్ చేయండి.